ఫ్రెండ్స్, మేముండే ఏరియాలో ఇల్లు అమ్మకానికి పెట్టారు. ఈ ఇల్లు 3 ఫ్లోర్స్ ఉంటుంది. కింద బేస్మెంట్, మధ్యలో కిచెన్, లివింగ్ రూమ్, పైన బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ డోర్. ఈ డోరు ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కబోర్డ్ మరియు అద్దం ఇచ్చారు. అలానే ఇక్కడ హాఫ్ బాత్ ఇచ్చారు. హాఫ్ బాత్ అంటే ఓన్లీ లెట్రిన్ మాత్రమే ఉంటుంది, కానీ స్నానం చేయటానికి షవర్ ఉండదు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది సెమీ లగ్జరీ హౌస్. ఈ హౌస్ వాల్యూ వచ్చేసి $9,60,000. ఇప్పుడు మనం లివింగ్ రూమ్కి వెళ్దాం. ఈ లివింగ్ రూమ్లో అంతా సెటప్ చేసి ఉందండి. సోఫాలు, టీవీ, ఇంకా డైనింగ్ రూమ్లో ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఈ టీవీ కూడా వాల్కి సెటప్ చేసి పెట్టారు. కింద ఫైర్ ప్లేస్ కూడా ఉంది. దీన్ని ఐలాండ్ అంటారు. ఈ ఐలాండ్కే సింక్ కూడా ఇచ్చారు. మనం అక్కడ వంటగదిలో వంట చేసుకొని ఏదైనా పాత్రలని కడుక్కోవాలంటే మనం ఐలాండ్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లెఫ్ట్ సైడ్లో ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది గరాజ్. ఈ గరాజ్లో ఆల్మోస్ట్ 2 కార్స్ పడతాయి. అలానే ఒక కారు పెట్టుకొని మిగతాది సామాను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బేస్మెంట్కి వెళ్తున్నాం. బేస్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఈ బేస్మెంట్కి వచ్చినమ్మటే ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్లో కింద ఓవెన్ కూడా ఇచ్చారు. ఇది సెమీ ప్యాంట్రీ లాగా ఇచ్చారు. ఇక్కడ మనం పార్టీ చేసుకోవచ్చు. అలానే ఇక్కడే కూర్చొని తినచ్చు. ఇక్కడ టీవీ ఇచ్చారు, ఇంకా సోఫా ఇచ్చారు, డైనింగ్ టేబుల్ ఇచ్చారు. ఇదంతా ఒక చిన్నపాటి లివింగ్ రూమ్ లాగా ఉంది. ఇది హోమ్ మానిటరింగ్ సిస్టమ్. ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినప్పుడు మనం ఇందులో చూసుకోవచ్చు ఎవరు వచ్చారు అనేది. మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ బేస్మెంట్కి. అలానే అటాచ్డ్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్డ్ బెడ్రూమ్. ఈ అటాచ్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ క్లోజెట్. ఇందులో బట్టలు, జ్యువెలరీస్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇది రీడింగ్ టేబుల్ ఆర్ వర్కింగ్ టేబుల్. ఇప్పుడు మనం ఆ విండో దగ్గరికి వెళ్ళి ఏముందో చూద్దాం. అక్కడ చూసారా బయట? ఇదంతా ఒక కాలువ. అంటే ఇక్కడ దీన్ని క్రీక్ అంటారు. అది నేను డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. ఇంతకుముందు చూపించినా కదా, అది. ఇక్కడ లేటెస్ట్ ఇది. షవర్ ఎలా ఉంటుంది. టబ్బులు లేవు. కొన్ని చోట్ల టబ్బు ప్లస్ షవర్ 2 మిక్స్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మనం బేస్మెంట్లో బయటికి వెళ్ళి చూద్దాం. ఇది టీవీ బేస్మెంట్లోనే. ఇంతకుముందు చూపించా కదా. ఇప్పుడు డోర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ డోర్ ఓపెన్ చేశాక ఇది కవాడ్ ప్యాటియో బేస్మెంట్కి. ఇక్కడ మనం కూర్చొని ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో మాట్లాడుకోవచ్చు. అక్కడ చూసారా, అది స్కూల్. పక్కనే స్కూల్ ఉంది. ఇక్కడ పక్కనే స్కూల్ ఉంటే హౌజెస్కి చాలా డిమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం డ్రైవ్ కూడా చేసే పని ఉండదు కాబట్టి. పైన రూఫ్ అది. ఇక్కడ ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీస్తో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే
భలేగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో బయటకి వెళ్ళి చూద్దాం. డోర్ ఓపెన్ చేసి చూశాను. ఇక్కడ జస్ట్ కూర్చోటానికి చైర్లు ఉన్నాయి. పైన ఏమి కవర్ చేసి లేదు. అదిగోండి స్కూలు. ఇందాక ముందు చూపించా కదా, కింద ఫ్లోర్లో బేస్మెంట్లో సేమ్ స్కూలు. ఇక్కడ కూడా అంతే, కూర్చొని మాట్లాడుకోవడం, తింటాం అంతే ఉంటుంది. ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్దాం. మొత్తం 3 ఫ్లోర్స్ అని చెప్పా కదా, ఇది పై ఫ్లోర్, టాప్ ఫ్లోర్. ఇక్కడ బాగా ఫర్నిచర్తో డెకరేషన్ చేశారు. ఫొటోసు, ఇక్కడ టీవీ ఉంది. కిడ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడికి వచ్చి టీవీ చూడొచ్చు. అలానే గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు. ఇదేమో లాండ్రీ రూమ్. ఇందులో డ్రయర్ అండ్ వాషర్ ఉన్నాయి. మనం బట్టలు, బెడ్షీట్స్ వంటి వాటిని మనం వాష్ డ్రై చేసుకోవచ్చు. ఇదేమో అటాచ్డ్గా ఉన్న బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇది బయట విండో నుంచి. అదిగోండి స్కూలు. మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాము ఇప్పుడు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ ఉంది. చూసారా, చాలా పెద్ద షవర్. అలానే ఇది సింక్, బ్రషింగ్ కోసం, ఫేస్ వాష్ కోసం. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ క్లోజెట్. చాలా పెద్దగా ఉంది క్లోజెట్. ఇప్పుడు ఇదే ఫ్లోర్లో, టాప్ ఫ్లోర్లో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఆ బాత్రూమ్ ఇలా ఉంటుంది. అక్కడ టబ్ ఇచ్చారు, షవర్ కాదు ఇక్కడ. చాలా చిన్న బాత్రూమ్, కిడ్స్కి ఉపయోగపడుతుంది. దాని పక్కనే కిడ్స్ బెడ్రూమ్, చిన్న క్లోజెట్. ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అలానే విండో నుంచి రోడ్డు కనపడుతుంది. ఇంకా వేరే హౌసెస్లు కూడా కనపడ్డాయి. చూసారా సెటప్ ఎంత లగ్జరీగా ఉందో. ఇది సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం సెటప్ చేసి ఉన్నాయి. ఆ బెడ్రూమ్ విండో నుంచి పక్కన హౌజెస్ కనబడుతున్నాయి. ఇది చిన్న క్లోజెట్. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక కిందకి వెళ్దాం లివింగ్ రూమ్కి. ఇదేనండి ఈ ఇల్లు గురించి. ఇది సెమీ లగ్జరీ హౌస్, 3200 స్క్వేర్ ఫీట్. ఇది చాలా లగ్జరీగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని హౌజెస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.